అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. రుకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక తలిపినది. మృకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక సలిపినది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి. పరమ భక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. పరమ భక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. జై శ్రీరామ్. స్వామివారి ఒంటిమిట్ట కోదండరామాలయంలో స్వామివారికి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
భక్తజనులందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. స్వామివారు అనేకములైనటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ గుణాభిరామునిగా కూడా కీర్తించబడుతూ అదిగో కోదండరామునిగా కూడా దర్శనమిస్తూ సకలములైనటువంటి శుభాల్ని కూడా చేకూర్చే బ్రహ్మోత్సవాల్లో భాగంగా చూడండి, అక్కడికి కోలాటాలతో, భజంత్రీలతో, వాయిద్యాలతో, డప్పులతో కూడా అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఒంటిమిట్ట రాములవారి ఆ వార్షిక బ్రహ్మోత్సవాల్లో హంసవాహనారూఢై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామిని మనం విశేషంగా చూస్తూ ఉంటే మరి ఏదైతే హంస పాలు నీరు వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి కూడా సంకేతంగా హంస చెప్తారు. మరి ఇహలోక బంధ విముక్తుడైనటువంటి జీవుని ఆత్మహంస అన్నమాట. అటువంటి హంసవాహనంపై పరమహంస రూపుడైనటువంటి అదిగో స్వామివారు ఊరేగటము అనేటువంటిది సముచితమైనటువంటి కార్యం. భక్త జనావళికి ఆనందదాయకంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. హంస మానస సరోవరంలో విహరిస్తుంది. అదే రామచంద్ర ప్రభువు అనన్య భక్తుల మనస్సులు అనేటువంటి సరస్సుల్లో విహరిస్తాడనమాట. అనాత్మ వివేకం కలిగినటువంటి వాడే ఆత్మదర్శనం చేయగలుగుతాడు అని చెప్తారు. మరి అందుకే హంస చేతిపాలు నీరు నట్లాయ బ్రతుకు అని చెప్పి అన్నమాచార్యులు వారు కూడా ఈ తత్వాన్నే కీర్తించాడు. అందుకే హంసవాహనములోని పరమార్థం కూడా ఇదే అన్నమాట. అంటే మనం ఒక రకంగా చూస్తే భగవంతుడు హంస రూపంలోనే బ్రహ్మకు వేదాలను ఉపదేశించాడట. అందుకే ఇదిగో రామచంద్ర ప్రభువు కూడా హంసవాహనారూఢై మరి ఆత్మానాత్మ తత్వాన్ని భక్తులకు బోధిస్తున్నట్లుగా కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభు వధార్థం రావణస్యేహ ప్రతిష్ఠో మానుషీం తనుం. శ్రీమద్ రామాయణం ఏమని చెప్తుంది అనంటే బ్రహ్మదేవుడే సాక్షాత్తు రాముల వారితో అన్నాడట, ఓ రామచంద్ర, సుదర్శన చక్రాయుధధారువైనటువంటి శ్రీ మహావిష్ణువే నీవు అన్నాడట. అందుకే చూడండి, మనకు దశావతారాల్లో దశావతార రూపుడైనటువంటి స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఎంత గొప్పదో కూడా మనకు తెలుసు. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహో ధవామనః రామో రామశ్చ కృష్ణశ్చ కల్కీతితే దశ. మనకి దశావతారాల్లో సంపూర్ణ మానవావతారాలుగా దర్శనమిచ్చేటటువంటి అవతారాలు ఒకటి త్రేతాయుగములో రామావతారం అయితే మరొకటి ద్వాపరయుగంలో కృష్ణావతారం. సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగించేటటువంటి దేవదేవుడు రామచంద్ర ప్రభువుకున్నటువంటి ఆదర్శ గుణాల్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే సకల మానవాళికి కూడా అవి శుభపరంపరగా అవన్నీ ఆచరించదగినవిగా కూడా కొనియాడుతూ ఉంటారు. అందుకే శ్రీమద్ రామాయణం ఏమని చెప్తుంది అనంటే రామమయం జగత్ అంతా కూడా రామమయంగా కూడా ఆనాడు మరి గొప్పదైనటువంటి జై శ్రీరామ్ అని చెప్పి అయోధ్యలో కూడా రామమందిరం నిర్మిస్తే మరి గొప్పగా మన దేశవాసులందరూ కూడా స్వామి యొక్క మంత్రాన్ని, తారక మంత్రాన్ని ఏ విధంగా జపించారో మనకు తెలుసు. అంటే ఎక్కడెక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అటువంటి ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క దేవాలయంలో మరి ఆనాడు బమ్మెరపోతన తన మహత్తరమైనటువంటి గ్రంథాన్ని కూడా భాగవతాన్ని తెలుగులో రచించి రాముల వారికి అంకితం చేశారు. మరి వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించినందుకు ఆంధ్ర వాల్మీకిగా కూడా ప్రసిద్ధి చెందారండి. మరి కేవలం గొప్పదైనటువంటి ఈ స్థానిక పురాణం ప్రకారం కూడా ఈ ఒంటిమిట్ట దేవాలయము ఎంత సుందరంగా ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుపబడుతూ మరి శంఖ చక్రాలతో కూడా అదిగో స్వామి యొక్క నామాలతో కీర్తించబడేటటువంటి ఆ శోభాయమానమైనటువంటి ఆ దృశ్యాన్ని కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. ఎంత గొప్పగా ఆనాడు ఆలయాన్ని ఒంటుడు మరియు మిట్టుడు అనే ఇరువురు నిర్మించారట. వారెవరయ్యా వాళ్ళు ఇరువురు అంటే బోయ వంశానికి చెందినవారు. మరి దొంగలుగా ఉండి రాముని భక్తులుగా మారారు. ఆలయాన్ని నిర్మించిన తర్వాత వాళ్ళు రాళ్లుగా మారిపోయారు అని చెప్తారు. అంటే ఒంటిమిట్ట దేవాలయాన్ని మనం సందర్శిస్తే చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయంగా, అంటే సుమారు 16వ శతాబ్దంలోనే చోళరాజులు మరి విజయనగర రాజుల పాలనలో కూడా అది నిర్మించబడింది అని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంత గొప్పగా మరి
స్వామివారిని కీర్తించేటటువంటి భగవత్ స్వరూపుడు మనం తిరుమలలో కూడా అన్నమాచార్యులు వారు ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని స్తుతించారో మరి ఈ ఆలయాన్ని కూడా సందర్శించి రాముల వారి మీద స్తుతిస్తూ పాటలు కీర్తనలు కూడా రచించారట. మరి స్వామి యొక్క గొప్పతనాన్ని కీర్తించబడాలి అని చెప్పి అంటే అదిగో దేవాది దేవుడు సకల శుభంకరుడు కళ్యాణ గుణాభిరాముడు వేంచేయబడి భక్తులందరినీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. భళి రామా పంతపురామా భళి భళి రామా పంతపురామా నీ బలినికెదురు లేరు భయహర రామా భళి భళి రామా పంతపురామా నీ బలినికెదురు లేరు భయహర రామా భళి భళి రామా విలు విద్య రామ వీర విక్రమ రామ తలకొన్న తాటకాంతక రామ రామ విలు విద్య రామ వీర విక్రమ రామ తలకొన్న తాటకాంతక రామ రామ కొలయై పరుని తలగుండు గండ రామ కొలయై పరుని తలగుండు గండ రామ చలమరి సమరపు జయ రామ రామ చలమరి సమరపు జయ రామ రామ భళి భళి రామ పంతపురామ నీ బలినికెదురు లేరు భయహర రామ భళి భళి రామ రవికుల రామ రావణాంతక రామ రవిసుత ముఖ కపిరాజ రామ రామ రవికుల రామ రావణాంతక రామ రవిసుత ముఖ కపిరాజ రామ రామ సబరగా కొండలచె జలనిధి కట్టిన రామ 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 సవరగా కొండలచె జలనిధి కట్టిన రామ జవసత్వ సంపన్న జానకి రామ జవసత్వ సంపన్న జానకి రామ భళి భళి రామ పంతపురామ నీ బలినికెదురు లేరు భయహర రామ భళి భళి రామ కౌసల్య రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ కౌసల్య రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ వేసాల పొరలే శ్రీ వెంకటాద్రి రామ వేసాల పొరలే శ్రీ వెంకటాద్రి రామ దాసులమమ్ము కావతలకుండ రామ దాసులమమ్ము కావతలకుండ రామ భళి భళి రామ పంతపురామ నీ బలినికెదురు లేరు భయహర రామ భళి భళి రామ
పంతపురామ నీ బలిమికెదురు లేరు భయహర రామ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. బ్రహ్మోత్సవాలలో స్వామివారు హంస వాహనారూఢుడై సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగించే రీతిలో దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మ వాహనమైనటువంటి హంస ప్రసిద్ధంగా అయితే పరమాత్మతో సంయోగం చెందినటువంటి మహనీయులందరినీ కూడా హంస అని పరమహంస అని వ్యవహరిస్తూ ఉంటారు. మనకి మామూలుగా సదాగమనశీలుడైనటువంటి సూర్యుడని అనడం కూడా కొద్దనమాట. అదుగో హంసవాహనారుడై స్వామిని ఊరేగిస్తూ ఉంటే ఆ రామచంద్ర ప్రభువు యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రజలంతా కూడా రాముని యొక్క రామరాజ్యం అంటారు. రాముని యొక్క రాజ్యములో సకలములైనటువంటి జనమంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నారట. అంటే స్వామి ఏ విధంగా అయితే రామచంద్ర ప్రభువు ఆనాడు మరి జగత్తునంతా కూడా ఏ విధంగా పరిపాలించి మరి సకలములైనటువంటి గుణాలన్నీ కూడా ఆలవాలమై ఒక విశేషమైనటువంటి రాముడు అని చెప్పి శ్రీ రామరాజ్యంగా కూడా పేరొందినటువంటి ఆనాడు మరి ఎంత గొప్పగా అందరూ కూడా స్వామిని ఏ విధంగా అయితే ఆదరణ పొందారో మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక విశేషంగా అదిగో ఆ బ్రహ్మోత్సవ శోభను చూడండి దర్శనమిస్తూ మనకు ఆ స్వామి కోదండరామస్వామి వారి యొక్క ఆ ప్రాంగణాన్ని మనం ఆలోచిస్తే దేవాలయ ప్రాంగణాన్ని ఎంత సుందరంగా విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా అలంకరించబడి తీర్చిదిద్దబడిందో మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుచున్నటువంటి భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి వెళ్ళింది కాబట్టి మరి అదే రీతిలో బ్రహ్మోత్సవాలు కూడా కోదండరామస్వామికి జరపాలి అనేటువంటి సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రహ్మోత్సవాలు చూడండి ఎంత గొప్పగా రమణీయంగా కమనీయంగా జరుగుతూ ఉన్నాయో. హంసకి ఒక విశిష్టమైనటువంటి గుణం ఉందని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే ఆత్మానాత్మ వివేకానికి మనం సూచకంగా కూడా చెప్తే వివేకం కలిగినటువంటి వాడు అనాత్మ అయినటువంటి స్థూల సూక్ష్మాది దేహాలు వదిలి ఆత్మను పరిగ్రహిస్తాడట. మరి అలాగే అన్నమయ్య కీర్తించినటువంటి తత్వం ఇదే అన్నమాట. హంస చేతిపాలు నీరు నట్లాయే బ్రతుకు అని చెప్పి ఆ ఆత్మ అనాత్మ ఆ వివేకం కలవానికి భగవదనుగ్రహము అనేటువంటిది సంపూర్ణంగా కలుగుతుందట. మరి భగవాను వానిని పరిగ్రహిస్తాడట. అందుకే హంసవాహనములో పరిమార్థం ఇదేనని చెప్పి ఉపనిషత్తులు కూడా హంసస్తు పరమేశ్వర అని చెప్పి ఉద్ఘోషించాయి. మనం చూస్తే ఈ హంసలకు ఒక గొప్ప గుణం ఉందండి. మానస సరోవరంలో విహరిస్తూ ఉంటాయి. మరి పరమాత్మ యోగి పొంగువల మనస్సరస్సుల్లో కూడా విహరిస్తాడు. మరి హంస స్వరూపుడైనటువంటి పరమాత్మ యోగి విహారుడిగా కూడా ఆరాధనీయుడనమాట. అందుకో బ్రహ్మోత్సవాల్లో రామచంద్ర ప్రభువు నేడు దర్శనమిస్తూ ఉన్నాడు.
మమ పమ మరి సమరి ని పమ పమ సని ని ధని ని ధని ప ని ధని ప సని పమ ని పమరి పమరి స పప సదాని పమరి స పగ మహ మరత రగణేశయ కుముద గీత పరిపూర్ణ నగ సుర సుర భూజన దివయో నివాస హరణ సుందర తరవదన సుధామయ వచో బృంద గోవింద సానందమ పరచరాబ్ద శుభకర అనేక జగద్ద నందకారక సని పమాని పామరి సని దని పరి సరి సపమరి సని పరి పసని పామ గమ పప సదాని పామరి ససారి గమని గమని రజామృత జపోషణ నిమిషైరివారిద సమీరణ ఖగతురంగ కవి విజాలయ గణితవానరాభిపనతాంగ్రి యుగ జగద్ద నందకారక పాని పాని పమ 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 గమ గమరి సని సగమ పాని పసని రి సమారి దని పమ గమ పసని పని పమరి సరి గమ ఇంద్ర నీలమణి సన్నిభ పగన చంద్ర సూర్య నయన ప్రవే వాగీంద్ర జనక సగలే సూత్ర నాగేంద్ర శయన శమన వైరి సనుద జగద్ద నందకారక పాని పమ పని పమాని పమ పని పాపమ పమ గమ పని పాపని సరి సప మరి సధాని పని సరి సారి పమ సారిత మౌని పసభ పరిపాల వరమగ్రహణ లోల పరమ శాంత చిత్త జనక జాజి సరోజ భవ వరద అఖిల జగద్ద నందకారక సపమరి సపమరి పమ గమ పని పగమ పమ గమ మరి ని పమరి సని పమరి రి సప సమ పరి గమ ప సాని పమ కారగామిత కామిత ఫలద సమానగాత శశి పది సుధా విమతహర నుర గర్ర గర చితకథ సారహిత జగద్ద నందకారక సాని పరి సమరి సప మరి సగమ పమ పని పప ని సరి రి సప మరి సని ప సని ప ని సని ప మరి సని ప ని సమ పమ గమ సజ్జన వానసాభ్య సుధాకర కుసుమ విమాన సురసారి కుబల జలాలిత చరణావగుణ సురగణ మదహరణ సనాతన జనుత జగద్ద నందకారక పాసా సధరి ధని సధని పప సదాని పని సని పమరి ని పమరి సని పమరి సద పసని పమరి సద పప పని సరి గమరి గ అపని పస సని పసద మమరి సరి రి సపని మప మమ ఓంకార పంచరకీర పురహర సరోజ భవ కేశవ ఓంకార పంచరకీర పురహర సరోజ భవ కేశవాది రూపవ సబరి భుజన కాంత కగలాధర కళాధరాప్త గిణాకర శరణ తద జన పాలన సుమనోరమణ నిర్వికార నిగమ సారధర జగద్ద నందకారక పమరి సని పరి స పమరి స ని పమరి స పమ పని ని పని సరి పని పాప సని పమరి ని పమరి స మగ మగర జాల సురమత పహరణ పని సుర సుర పర కవీన విరజ మౌని కృత చరిత్ర సన్నుత శీత్యాగర జనుత జగద్ద నందకారక పని పమని పమ పమ గమరి సరి సమగ పమని పమ గమ పధ సరి సమరి సరి సరి పమ మగ గమ పదని పమరి సరి పురాణ పురుష నిపరాత్మజాశ్రిత పరాఠేన కర విరాధర విరావణానన పరాశర మనోహర వికృత త్యాగరాజ సంహృత జగద్ద నందకారక పపని పపని పప పపాని పాని పప మమ పమాని పమా సని పమ పామ గమ పామరి స పమరి సని పమరి సని పమరి స పమ పసని స ప ఇధరి రామరి స పమరి సని పాప సని ప ఇధరాని పమ అగణిత గుణ గణ కచేల సాల
విదళనారుణ హసమాన చరణ పారమహిమాద్భుత సుఖ విజ సురముని గణ విహిత రమణ పాపక సింహ వర త్యాగరాజాది ముద జగద నందకారక జయ జానకి ప్రాణ నాయక దాశరథీ రామో భూత్వా వై దండకాననే రాక్షసాన్నిఖిలాన్ దృష్టాన్ హత్వా వై దండకాననే త్వం విష్ణుం జానకీ లక్ష్మీ శివస్త్వం జానకీ శివ బ్రహ్మత్వం జానకీ వాణి సూర్యస్త్వం జానకీ ప్రభా. బ్రహ్మ పురాణాంతర్గతమైనటువంటి అధ్యాత్మ రామాయణం ఏమని చెప్తుంది అనంటే ఈ కోదండరాముడు ఎవరైతే ఉన్నారో ఆయనే విష్ణువట, మరి సీతాదేవే లక్ష్మీ స్వరూపమట, మరి బ్రహ్మవి సీతాదేవేయట, మరి సూర్యుడివి లోకనాశకుడైనటువంటి రుద్రుడివి సీతే రుద్రాణి అంటూ నారద మహర్షి శ్రీరామచంద్రునితో వివరించినట్లుగా చెప్తూ ఉన్నారు. అదుగో రామచంద్ర ప్రభువుకి సీతా లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి నీరాజన సమర్పణ కూడా గావిస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం ఒక త్యాగరాజు వారి యొక్క పంచరత్న కృతుల్లో ఒక కృతి అయినటువంటి జగదానందకారక అని చెప్పి ఒక గేయాన్ని కూడా విన్నాం. అంటే కర్ణాటక సంగీతంలో 5 కృతుల సమూహాన్ని పంచరత్న కృతులు అంటారు. మరి వాగ్గేయకారులంతా కూడా చాలామంది పంచకృతుల్ని రచించారు. మరి త్యాగరాజు కూడా తెలుగులో రచించినటువంటివి మరి జగదానందకారక అని చెప్పి ఎంత గొప్పగా కీర్తన ఉన్నదో మనం ఒక్కసారి విన్నాం. అంటే స్వామి యొక్క సుగుణాకారుడు కాబట్టి అదుగో భక్తజన సందోహం మధ్య స్వామివారికి జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభను ఒక్కసారి చూడండి. సకలములైనటువంటి శ్రీరామనవమి పర్వదినాన ఎంత శుభవేళ మనం మొన్ననే చూశాం. రామచంద్రమూర్తి ధర్మావతారమూర్తి కాబట్టి ఆయన ఆవిర్భవించినటువంటి అమృత దినంగా కూడా శ్రీరామనవమి మరి లోకమంతా కూడా జరుపుకుంది. అవ్యక్త ధర్మస్వరూపం వ్యక్తీకరించబడినటువంటి అపూర్వ శుభగడిగా కూడా చైత్రశుద్ధ నవమిని మనం జరుపుకుంటే మరి ఆదర్శ జీవితం ద్వారా జనావరిలో ఆధ్యాత్మిక ధార్మిక నైతిక వెలుగులన్నీ కూడా నింపి అమర జీవనాన్ని అవలిలో ఆవిష్కరించినటువంటి రమణీయ కమనీయ దీప్తి ఎవరు అని చెప్పి అంటే రామచంద్రమూర్తి అండి. అదుగో బాలరామునిగా దర్శనమిస్తూ అయోధ్యలో రామమందిరములో రాముని యొక్క శోభ ఏ విధంగా అయితే మనకి దోహదపడుతూ ఉన్నదో మరి అలాంటి శోభను కలిగి ఉన్నటువంటి ఆ బాలరాముని యొక్క సన్నివేశాన్ని ఒక్కసారిగా మనం ఇప్పుడే తిలకించాం. గొప్పదైనటువంటి రామాయణ గాథ ఏదైతే ఉంటుందో ఆ గాథలో రాముని యొక్క చరిత్ర అంతా కూడా నిబద్ధమైంది. అంటే ఇతిహాసముఖంగా కూడా మనకి ఇతిహాసాలు రెండు చెప్తారు. ఒకటి రామాయణం అయితే మరొకటి మహాభారతం. ఆదికవిగా ప్రసిద్ధి చెందినటువంటి వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణాన్ని రచించాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. బోయవాడైనటువంటి వాల్మీకి మహర్షి మరి మొట్టమొదటిగా క్రౌంచ పక్షుల్లో ఒక పక్షి చనిపోతే రెండో పక్షి విలవెల్లాడుతూ ఉంటే దాని యొక్క శోకం నుంచి ఆవిర్భవించినటువంటి శ్లోక రూపంగా పరిణమించినదే మానిషాద అనేటువంటి శ్లోకం. మరి ఒక బోయవాడు ఏ విధంగా అయితే రామాయణ రచనకు కూడా పూనుకున్నాడో అది భగవత్ సంకల్పంగా కూడా చెప్తూ ఉంటారు. మరి వాల్మీకి మహర్షి ఏ విధంగా అయితే తాను రచన చేసినటువంటి రామాయణ దివ్య గాథ ఏదైతే ఉంటుందో రామచంద్ర ప్రభు యొక్క ఆ కీర్తి ఈ విధంగా అయితే లోకములో అంతటా కీర్తించబడుతుంది. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి కథను కూడా నేటికి మనం గుర్తుంచుకుంటున్నాము అనంటే మరి యశోభిరాముడు కీర్తి అభిరామునిగా కూడా రామచంద్ర ప్రభు యొక్క ఆ గొప్పతనాన్ని మనం కీర్తిస్తున్నాము అంటే అతనిలో ఉన్నటువంటి గుణాలే అన్నమాట. ఎందుకంటే సంస్కృతంలో ఒక
వాక్యముంది, గుణాహ పూజాస్థానం గుణిషు నచిలింగం నచవయహ అని. ఎక్కడైతే గుణాలు ఉంటాయో సద్గుణాలు, ఆ గుణాలన్నీ కూడా పూజకు స్థానాలట. మరి వారిలో వీడు పురుషుడా స్త్రీయా అని, అలాగే వీడు నాకన్నా చిన్నవాడా పెద్దవాడా అనేటువంటి వయోభేదం కూడా లేకుండా సద్గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ సద్గుణోపేతుడైనటువంటి వాడిని కీర్తిస్తూ ఉంటారు. మరి రాముల్లో మనం చూస్తే ఆదర్శ వ్యక్తిత్వము అనేటువంటిది ఎలా గోచరింపబడుతుందో కోలాటాలతో చూడండి, భజంత్రీలతో, వాయిద్యాలతో, డప్పులతో కూడా బ్రహ్మోత్సవాల యొక్క శోభను కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. కోదండరామస్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో మరి ఒక వేడుకగా జరిగేటటువంటి శ్రీరామనవమి పర్వదినాన ఎంత స్వామి యొక్క అనుగ్రహానికి మరి పాత్రులమయ్యామో, ఈరోజు హంసవాహనారూఢై స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనందరం కూడా పొందుతూ ఉన్నాం. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామినౌ పునాతు భువనం పుణ్య రామాయణ మహానది. రామాయణాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే రామాయణములో అందరూ అంటూ ఉంటారు సుందరకాండ చాలా గొప్పది అని. మరి సుందరకాండ అయినటువంటి దాసభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి రామచంద్ర ప్రభువుని ఎప్పుడూ కూడా ఆ మంత్ర జపం ఏదైతే ఉంటుందో ఆ జపాన్ని కొనసాగిస్తూ ఉంటాడట. ఆంజనేయ స్వామిని స్మరించాలి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే మనం ఆంజనేయ స్వామిని మనం స్తోత్రం చేస్తే ఆంజనేయ స్వామి పొంగిపోడట. తన దైవమైనటువంటి రామచంద్ర ప్రభువుని ఎవరైతే గానం చేస్తారో, అందుకే చూడండి హనుమాన్ చాలీసాలో కూడా శ్రీరామ జై రామ జై జై రామ అని చెప్పి ఆ మంత్రము చివరిగా కొనసాగుతూ ఉంటుంది. విష్ణు సహస్రనామంలో కూడా మనం చూస్తే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. లోకంలో ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తే మానవాళికి శుభం కలుగుతుంది అని చెప్పి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు భీష్మాచార్యులు వారు అంపశయ్యపై ఉన్నటువంటి చెప్పినటువంటి చక్కటి సమాధానమే విష్ణు సహస్రనామం. అదిగో అయోధ్య రాముణ్ణి మరి రాముని యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని చూడండి. రామచంద్ర ప్రభువు కోదండరామునిగా కూడా దర్శనమిస్తూ ఎంత శోభాయమానంగా స్వామి యొక్క అలంకరణ చూడండి, పుష్పాలంకరణతో కూడా ఆ ఒంటిమిట్ట దేవాలయంలో ఆ రామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. రామాయణం అంటే ఏంటయ్యా అంటే ఒక పుణ్యనది అట. మరి వాల్మీకి అనేటువంటి పర్వతము నుండి కదిలి త్రిభువనాల్ని కూడా పావనమర్చేటటువంటి రామసాగరములో కలియుచూ ఉన్నదట. మరి రామ ప్రభువు గాథను కమనీయంగా తెలిపేటటువంటి రమణీయ గ్రంథం కూడా మనం రామాయణంగా పేర్కొంటూ ఉంటాం. అందుకే చూడండి ఎక్కడ ఏ విశేషం వచ్చినా కూడా రామాయణంలో ఈ ఘట్టాన్ని చూస్తే మరి కృతయుగంలో ధర్మం 4 పాదాలను నడిస్తే త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలను నడిచిందట. మరి రామచంద్ర ప్రభువు ఏ విధంగా అయితే ఆనాడు రామరాజ్యంగా పేర్కొంటూ సకలములైనటువంటి జనాలందరినీ కూడా రంజకంగా పరిపాలించాడో, మరి ప్రజలంతా కూడా రామచంద్ర ప్రభువు అరణ్యాలకు వెళుతూ ఉంటే అందరూ కూడా దుఃఖించారట. మరి స్వామికి ఆ రకమైనటువంటి తారతమ్యం లేదు. సుఖానికి దుఃఖానికి రెండింటికి కూడా స్థితప్రజ్ఞత్వంగా కూడా రామచంద్ర ప్రభువుని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అంటే ఆదర్శ పుత్రునిగా ఏ విధంగా అయితే దశరథుని దగ్గర ఏ విధంగా అయితే తాను మాట జవదాటనటువంటి పుత్రునిగా కూడా, మరి అలాగే సీతాదేవి దగ్గర కూడా ఆదర్శన పతిగా కూడా ఏ విధంగా అయితే అన్ని గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రామచంద్ర ప్రభువులో కలిసి ఉంటాయన్నమాట. అంత గొప్పదైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన కౌశలేయ ఖరధ్వంసీ విరాధవధ పండిత విభీషణ పరిత్రాత హరకోదండఖండన. అంటే కోదండ రామాలయంలో ఆ స్వామి యొక్క అనంతమైనటువంటి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పి ఆ రాముల వారిని మనం చూస్తే, మనకి తిరుమలలో కూడా మనం చూస్తే స్వామివారి సుప్రభాత సేవలో కూడా కౌసల్య సుప్రజారామ అని చెప్పి సుప్రభాత వేళ మేలుకొల్పేటటువంటి పాడించుకుంటూ ఉంటారు. అంటే కోదండరాముడు రామునికి మహావిష్ణువుకి భేదం లేదు అనేటువంటిది ఆ తేడాను కూడా మనం అక్కడ గమనించలేం. అంటే
ఒక దశావతారాల్లో ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారాన్ని దాలుస్తాను అని చెప్పి ఆ నారాయణుడే ఆ విధమైనటువంటి మాట ఇచ్చాడు. కాబట్టి త్రేతాయుగములో రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. మరి కేవలం రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. మరి లోకంలో అందరినీ ఏ విధంగా అయితే మరి తండ్రి మాట జవదాటనటువంటి పుత్రునిగా ఏ విధంగా అయితే దశరథుడు అన్నాడట, రాముణ్ణి చూడలేంది నేను ఉండలేను, రాముని వియోగాన్ని నేను భరించలేను అని చెప్పి చివరికి ప్రాణాలనే వదిలివేశాడు. మరి తండ్రి మరణించాడు అనేటువంటి మాట అరణ్యములో అతనికి తెలిసినప్పటికీ కూడా ఆ బాధను దిగమింగుకున్నాడు. అంటే తండ్రిని మరి చివరికి కూడా చూడలేకపోతున్నాను అనేటువంటి బాధ రామునిలో కూడా ఉన్నది. మరి రాముని యొక్క అనంతమైనటువంటి గుణాల్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే రామాయణాన్ని ఒక్కసారి చదవక తప్పదు. 24,000 శ్లోకాలతో వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని రచిస్తే దానిలో ఒక్కొక్క కాండను మనం పరిశీలిస్తే సప్తకాండాత్మకమైనటువంటి దానిలో బాలకాండ కానీ, అయోధ్యాకాండ కానీ, అలాగే సుందరకాండ కానీ, కిష్కింధాకాండ కానీ, యుద్ధకాండ కానీ, ఉత్తరకాండ కానీ, వీటిల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే వాల్మీకి లోకానికి అందించినటువంటి ఆ గొప్పతనం అందులో చూడండి. రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల్లో అనుష్ఠుప్ ఛందస్సు నడుస్తుంది. అంటే 24,000 శ్లోకాలన్నీ కూడా ఆ శ్లోకాన్ని ఒక్కసారి మనం చదివితే దానిలో ఉన్నటువంటి అర్థం కూడా మనకి వెంటనే అర్థమైపోతుంది. మరి అంత గొప్పగా రచన సాగించినటువంటి వాల్మీకి రామాయణం ఎంత గొప్పది, రామచంద్ర ప్రభువు యొక్క గుణాలు ఎంత గొప్పవి, లోకములో ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ రామచంద్ర ప్రభువుని ఈనాడు మరి అందరూ కొనియాడుతూ ఉన్నారు అనంటే అతనిలో ఉన్నటువంటి గొప్పతనమే. ఇతిహాసం పురాతనం అని చెప్పి ఆ రామాయణాన్ని కామధేనువుగా కూడా చెప్తారు. కోరింది అందించగలదట. మరి రామాయణం ఒక నిర్మల క్షీరసాగరం అని చెప్తారు. మరి వాల్మీకి మహర్షి ఏం చేశాడు అనంటే దాన్ని మధించాడట. మరి తత్ఫలితంగా నుండి అనేకమైనటువంటి అద్భుత రూపాలు బయటకు వచ్చినాయి. క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించినట్లుగా రామాయణ గాథ నుండి సీతా మహాతల్లి కదిలింది. కల్పవృక్షములాగా సుగ్రీవుడు కనిపించాడు. ఐరావతం వలె అంగదుడు గోచరిస్తూ ఉన్నాడు. చంద్రుని వలె లక్ష్మణుడు దర్శనమిచ్చాడు. హంసవాహన మందు రాజహంసవోలే, సింహవాహన మందు శౌర్యమూర్తివోలే, అన్ని వాహనాలపైన అద్భుత రూపం, ఒంటిమిట్ట రాముని బ్రహ్మోత్సవ వైభోగం, ఒంటిమిట్ట రాముని బ్రహ్మోత్సవ వైభోగం. హంస రాజసమై తరలి వచ్చే, రాజసమై తరలి వచ్చే, రాజసి వచ్చే, సింహ గర్జనతో భయమును హరించే, భయమును హరించే, రాముని వైభోగం కన్నుల పండుగ. వైకుంఠమే ఒంటిమిట్ట క్షేత్రం. రామ 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 జయ జయ రామ 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 సత్య సనాతన శ్రీ కోదండ రామ. జయ శ్రీరామ్. పార్థివకుల సమ్మానిత రామ, సకల జీవ సంరక్షక రామ, సమస్త లోకోద్ధారక రామ, సురనర మునిగణ సేవిత రామ, సీతాలింగన ఆనంద రామ, నీతి సురక్షిత జనపద రామ,
కుశలవ వందిత సాకేత రామ జయ జయ రామ జానకి రామ అశ్వమేధ క్రతు దీక్షిత రామ జయ జయ రామ జానకి రామ కాల నివేదిత సురపద రామ జయ జయ రామ జానకి రామ అయోధ్య జన పాలక రామ జయ జయ రామ జానకి రామ జానకి రామ అని చెప్పి ఆ రామనామ సంకీర్తన అంతా కూడా అదుగో ఆ ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఆ బ్రహ్మోత్సవాల్లో వినపడుతూ ఉన్నది. మరి సీతారాముల యొక్క వివాహం అనేటువంటిది ఎంత అంగరంగ వైభవంగా మనం మరి దేవాలయాల్లో మనకి శ్రీరామ నవమి నాడు స్వామి యొక్క జన్మోత్సవాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి వైభవమైనటువంటి ఆ రీతినంతా కూడా మనం గమనించాం. అంటే ఆ శ్రీరాముడు ఏ విధంగా అయితే రామాయణాన్ని కామధేనువుగా చెప్తే మరి జీవ మాలిన్యాన్ని తొలగించి జీవుని దేవునిగా మార్చేటటువంటి అమృత కలశంగా కూడా మరి ఆధ్యాత్మిక సాధన అందించేటటువంటి కల్పవృక్షంగా కూడా అలరారుతూ ఉన్నదండి. అంటే కేవలం భక్తుల యొక్క అభీష్ట సిద్ధ్యర్థం రామచంద్ర ప్రభువు మరి అయోధ్యలో అయినటువంటి సుందర భవనాల్ని కూడా వీడి వనాల నుండి మహర్షులై హృదయ మందిరాలకు కూడా నడక సాగించాడు. అంత గొప్పదైనటువంటి ఆ భగవానుడైనటువంటి ఆది నారాయణుడే అదుగో రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. మరి భగవద్ వైభవం తెలియజేసేటటువంటి వేదమాత రామాయణంగా వ్యక్తమైందట. ఎందుకంటే వేదము అపౌరుషేయము అమరము అంటారు. వేద స్వరూపమైనటువంటి రామాయణం కూడా అమర సందేశమై ప్రకాశిస్తుంది అని చెప్పి కూడా పురాణాల్లో చెప్పారండి. అంటే రామ మంత్రము ఎంత గొప్పదో చూడండి. రామనామోచ్చారణతో కూడా మరి మాంసాణువులను సైతం మంత్రాణువులుగా మార్చుకున్నటువంటి అపూర్వ వ్యక్తిగా కూడా అదుగో రామచంద్ర ప్రభువుని నిత్యం కొల్చేటటువంటి ఆ హనుమంతుడు మరి సీతాన్వేషంలో లంకకు చేరి జానకిని దర్శించాడు. రామ సందేశాన్ని వినిపించాడు. మరి సీతాదేవి కలలు నిజమని చెప్పి నిరూపించాడు. అంటే భగవంతుడు భక్తుని వృధా చేయడనని చెప్పి చాటుతాడన్నమాట. అందుకే నమే భక్త ప్రణశ్యతి అని చెప్పి భగవానుడే భగవద్గీతలో తెలియజేశాడండి. మరి ఆంజనేయుడు ఎవరయ్యా అంటే గురుదేవుడు. మరి ఆ జీవుని దేవునిగా మార్చేటటువంటి అమృతమూర్తి ఎవరు అంటే సద్గురువు అన్నమాట. మరి భక్తునికి భగవంతునికి మధ్య వారధిని కూడా నిర్మించాడన్నమాట. కేవలం రాముడు దశకంఠుడైనటువంటి రావణ్ణి సంహరించి సీతను తన సొంతం చేసుకున్నాడు. మరి అయోధ్యలో మనం చూస్తే రామ పట్టాభిషేకమే జరిగింది. మరి హృదయాంతర్యామి అయినటువంటి రామునితో మనస్సు అనేటువంటి సీత అయోధ్య అనేటువంటి హృదయాల్లో కలిసి కరిగిపోవడమే పట్టాభిషేకం అన్నమాట. అంటే రామరాజ్యం అంటే అదేనండి. మరి గొప్పదైనటువంటి ప్రతి మానవ హృదయం కూడా రాముడేలేటటువంటి రాజ్యంగా మారాలి. అంత గొప్పగా ఆ స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఈ శోభను మనం తిలకిస్తే అంత గొప్పగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే వేదాంత సారో వేదాత్మా భవరోగస్య భేషజం దూషణ త్రిశిరోహంత త్రిమూర్తిస్త్రిగుణాత్మక. స్వామి యొక్క ఆ మూర్తుల్ని మనం సందర్శిస్తూ ఉన్నాం. ఎందుకంటే వశిష్ఠ మహర్షి కూడా ఆనాడు ఆచార్యకత్వంలో పుత్రకామేష్టి యాగం చేసినటువంటి దశరథ మహారాజుకు 9 కొడుకులు పుట్టారు. మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇదిగో శ్రీరామునిగా అవతరించాడు. మరి లక్ష్మణస్వామి ఎలాగయ్యా అంటే ఆదిశేషుని అంశతో జన్మించాడు. మరి అలాగే శంఖచక్ర అంశలతో భరత శత్రుఘ్నులు అవతరించారు. మరి కేవలం ప్రతిరోజు కూడా మనం చూస్తే ఆలయాల్లో ఎక్కువగా స్వామివారి యొక్క ఈ మంత్రోచ్చారణ శ్రీరాముని యొక్క మంత్రాలే మనకు వినిపిస్తూ ఉంటాయి. అర్చనలో కూడా ఓం రాఘవాయ నమః అని చెప్పి అంటారు. అంటే రఘువంశ తిలకుడు అని చెప్పి రామచంద్ర ప్రభువుని కీర్తిస్తారు. ఒక్కసారి మనం కాళిదాస మహాకావ్యాన్ని మనం పరిశీలిస్తే రఘువంశం అనేటువంటి ఒక మహాకావ్యం ఉంది. ఆ రఘువంశ మహాకావ్యంలో రామచంద్ర ప్రభువు యొక్క గొప్పతనం కూడా రఘు యొక్క కుమారుడని కాదు రాఘవ అంటే రఘువంశీయుడా అని చెప్పి అర్థం. అంటే రఘువంశంలో పుట్టినటువంటి వాడా అని చెప్పి అర్థం. రఘు మహారాజుకి ఎందుకు అంత గొప్పదనము అనంటే మనందరికీ తెలుసు. ఆయన ఏ మహారాజు చేయనటువంటి ఒక యాగాన్ని చేశాడు, విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని.
ఆ యాగాన్ని నిర్వర్తించినటువంటి వాడు ఎవరైనా కూడా మహారాజు తనకున్న యావదాస్తిని కూడా యాచకులకు దానంగా చేయాలి. అంటే లోకంలో ఇంతవరకు ఏ ప్రభువు కూడా తనకున్న యావదాస్తిని యాచకులకు దానంగా చేసినటువంటి విషయాలు లేవు. మరి రఘుమహారాజు ఒక్కడే ఆ రకమైనటువంటి ఘనతను సాధించాడు. కాబట్టి మరి కాళిదాస మహాకవి కూడా తన కావ్యానికి రఘువంశం అని చెప్పి పేరు పెట్టి ఆ రఘువంశ మహాకావ్యంలో కూడా ఒక మాట చెప్తాడు. మరి ఈ రఘువంశీయులు ఎటువంటి వారు అని చెప్పి అంటే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. అంటే రఘువంశీయులు అంతా కూడా శైశవప్రాయంలో బాల్యప్రాయంలో సకలములైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించారట. యవ్వనప్రాయంలో కోరికలన్నీ కలిగి ఉన్నారట. అలాగే వార్ధక్యములో మునులు ఆచరించేటటువంటి వృత్తులన్నీ ఆచరించారట. అలాగే యోగంతో పాటు తనువుల్ని కూడా చాలించారు అని చెప్పి రఘువంశీయులు అని చెప్పి చెప్పబడిందండి. नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते. नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते. रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया. राम रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया. कोमलांग श्याम कोविदरण रंग कोमलांग श्याम कोविदरण रंग भीम विक्रम सत्य बिरुद प्रवीणा. भीम विक्रम सत्य बिरुद प्रवीणा. नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते. दैतेय कोदंड दीक्षा दक्ष जलजाप कुल विभीषण रक्षका. दलित दैतेय कोदंड दीक्षा दक्ष जलजाप कुल विभीषण रक्षका. कलित दशरथ तनय कौसल्यानंद. कलित दशरथ तनय कौसल्यानंद. सुलभ वानर मुख्य सुग्रीव वरदा. सुलभ वानर मुख्य सुग्रीव वरदा. नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते.
भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा चारु लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा धीर श्री वेंकटाधिप भक्तवत्सल धीर श्री वेंकटाधिप भक्तवत्सल भूरि गुण साकेत पुर निवास भूरि गुण साकेत पुर निवास नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते विमल विश्रुतल सद्विख्यात कीर्ते विमल विश्रुतल सद्विख्यात कीर्ते ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ ధీమహి రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామచంద్ర ప్రభువు అదుగో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తజనులందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాడు. అయోధ్యానగరాన్ని పరిపాలించినటువంటి రోజులంట. అంటే కేవలం అష్టదిక్కులనేగాక ఊర్ధ్వలోకాలను అధోలోకాలను మరి గొప్పదైనటువంటి అన్ని లోకాల్లో కూడా ఆనాడు మరి రామచంద్ర ప్రభు యొక్క తండ్రి అయినటువంటి దశరథుడు రథాన్ని నడిపించేటటువంటి చక్రవర్తిగా కూడా చెప్తారు. గొప్పదైనటువంటి మహాచక్రవర్తి దశరథునికి కూడా ఇంతకాలానికి సంతానం కలగలేదని తీరని బాధ కలిగిందట. మరి తన వేదన ఏదైతే ఉందో అది గురువైనటువంటి వశిష్ఠుల వారికంతా కూడా తెలియచేశాడు. మరి ఆ గురువర్యులు ఇక్ష్వాకు వంశానికి ఎంతో కాలం నుంచి మరి గురుపీఠాన్ని అలంకరించినటువంటి వారు మాత్రమే కాదు, మరి సంతాన ప్రాప్తి కలుగుతుందా అని చెప్పి ఆ గురువుని అడిగారట. అప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం చూడండి. పున్నామ నరకాన్ని పోగొట్టేటటువంటి పుత్రుడు పుడతాడా అనంటే అప్పుడు పరిష్కార మార్గాన్ని కూడా చెప్పాడు. మరి ఆయన చెప్పినటువంటి ఆ సందేశమే మనందరికీ తెలుసు. రాముడు పరబ్రహ్మతత్వంగా కూడా గొప్పగా విష్ణు భగవానునిగా కూడా స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడనమాట. శ్రీరామ దశ దిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథ్యం స్వామిం భజే నిశం. అంటే అంగదునితో కూడా సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని గురించి ఇలా అన్నాడట. మనం చూస్తున్నటువంటి సీతారామలక్ష్మణుడు ఎవరనుకున్నావు అని చెప్పి అంటే శ్రీరాముడు మానవుడు కాడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని చెప్పి చెప్పాడట. అంటే ఆంజనేయ స్వామి రామచంద్ర ప్రభువుని ఏ విధంగా కీర్తించాడో చూడండి. అంటే పూజ్యురాలైనటువంటి సీతామాత అందరినీ మోహింపజేసేటటువంటి మాయ అన్నమాట. ఆమె భగవతి అయినటువంటి లక్ష్మీదేవి అట. మరి లక్ష్మణస్వామి హనుమత్సేవిత నిజ పద రామ జయ జయ రామ జానకి రామ సుగ్రీవ మిత్ర సాకేత రామ జయ జయ రామ జానకి రామ గర్విత వాలి సంహారక రామ జయ జయ రామ జానకి రామ వానర దూత ప్రేషక రామ జయ జయ రామ జానకి రామ హితకర లక్ష్మణ సంయుత రామ జయ జయ రామ జానకి రామ కపివర సంతత సంస్మృత రామ జయ జయ రామ జానకి రామ చూడామణి దర్శిత రామ జయ జయ రామ జానకి రామ కపివర
వచనాశ్వాసిత రామ జయ జయ రామ జానకి రామ రావణ నిధన ప్రస్థిత రామ జయ జయ రామ జానకి రామ శోషిత శరధి శార్ధిత రామ జయ జయ రామ జానకి రామ విభీషణ భయదాయక రామ జయ జయ రామ జానకి రామ పర్వత సేతు నిబంధక రామ జయ జయ రామ జానకి రామ కుంభకర్ణ శిరఛేదక రామ జయ జయ రామ జానకి రామ రాక్షస సంఘ విమర్దక రామ జయ జయ రామ జానకి రామ అహిమహి రావణ మారణ రామ జయ జయ రామ జానకి రామ దశముఖ మర్దన రణరంగ భీమా జయ జయ రామ జానకి రామ సీతా దర్శన మోదిత రామ జయ